రైట్. ఇప్పుడు టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. ఇప్పటికే బోర్లు ఎత్తిపోతున్నాయి, నార్లు ముదురుతున్నాయి, పొలాలు నెర్రలు వారుతున్నాయి. ఎస్ఆర్ఎస్పీ ఎప్పుడో ఎండిపోయింది, కాలువల్లో నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. కాళేశ్వరం కింద ఉన్న చెరువులు కుంటలు కుమిలిపోతున్నాయి, నీళ్లు లేక బోరుమంటున్నాయి. పంటలకు సాగునీరు లేదు, తాగేందుకు నీరు అందడం లేదు. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. ఇంకా అవే భేషజాలు. కేసీఆర్ మీద ఉన్న కోపంతో కాళేశ్వరాన్ని ఎండబెట్టిన పాపం కాంగ్రెస్ మోస్తోంది. ఇంకా చెప్పాలంటే రేవంత్ మెడకు చుట్టుకుంటుంది. అందుకే చలో కన్నెపల్లి అంటూ బీఆర్ఎస్ మరోసారి కథం తొక్కింది. పంపులను నడిపించేలా, కాంగ్రెస్ కళ్ళు తెరిపించేలా సమరభేరి మోగించింది. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయకుండా తెలంగాణను ఎడారిగా మార్చేందుకు జరుగుతున్న కుట్రలు కుతంత్రాలను విప్పి చెప్పేందుకు బీఆర్ఎస్ నడుం బిగించింది. మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో గులాబీ దళం మేడిగడ్డను సందర్శించింది. అక్కడి వాస్తవాలను ప్రజల ముందు బహిర్గతం చేసింది. అలాగే కన్నెపల్లి పంపులను నడిపించి పంటలకు నీళ్లు ఇవ్వాలని అల్టిమేటం జారీ చేసింది. ఈ సందర్శనకు ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున గులాబీ దళం తరలివచ్చింది. ఒకవైపు మేడిగడ్డ నుంచి లక్షలాది క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతుండగా పంటలకు నీళ్లందక పరిస్థితి నెలకొంది. కాళేశ్వరం నుంచి ఎత్తిపోసే అవకాశం ఉన్న సర్కారు చోద్యంతో ఉత్తర తెలంగాణ జిల్లాలోని ప్రాజెక్టులతో పాటు చెరువులు కుంటలు ఎండిపోతున్నాయి. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు పేరు వస్తుందన్న ఒకే ఒక్క కారణంతోనే కాంగ్రెస్ వివక్ష చూపుతుంది. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశాలున్నా సర్కారు ఉపేక్షిస్తోంది. లక్షలాది మంది రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టి సొంత ప్రయోజనాల కోసం పాకులాడుతుంది. కాళేశ్వరం నుంచి ఎత్తిపోయడం తప్ప మరో మార్గం లేదన్నది ప్రస్తుత పరిస్థితులు చెబుతున్నాయి. అయినా కాళేశ్వరం నీటిని ఎత్తిపోసేందుకు రేవంత్ సర్కారు నామమాత్రపు చర్యలు చేపట్టింది. ఎల్లంపల్లి నుంచి నంది పంప్ హౌస్ ద్వారా ఎత్తిపోసి వరద కాలువకు మధ్య మానేరుకు కొంత నీటిని పంపారు. అది కూడా కొద్ది గంటల్లోనే మళ్లీ పంపులు నిలిపివేశారు. ఈ ద్రోహం మీదే గులాబీ దండు అంటూ దండాల మోగించింది. దీనికి సంబంధించి మా కరస్పాండెంట్ రమేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి. సురేష్, ఏదైతే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టును ఒక కుట్రపూరితంగా బద్నాం చేయాలనే ఒక ప్రయత్నాన్ని అయితే బీఆర్ఎస్ బృందం అంతా కూడా ఈ రోజు ప్రజలకు కళ్ళగట్టినట్టుగా వివరించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ బృందం అంతా కూడా ఈ రోజు చెలో కన్నెపల్లి పర్యటన చేపట్టారు. మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా కన్నెపల్లికి తరలి వెళ్ళడం జరిగింది. కన్నెపల్లి వద్ద అక్కడ ఉన్నటువంటి పంప్ హౌజులను అక్కడ తీసుకోవాల్సినటువంటి నీటి లభ్యత ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రలు ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో అక్కడ నేరుగా పరిశీలించి అక్కడ నుండి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కుట్రలను తెరతెల్లం చేస్తూ వాళ్ళ ప్రజలందరికీ కూడా తెలిసేలా వివరించేలా ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా కన్నెపల్లి చెలో కన్నెపల్లి అయితే పెద్ద ఎత్తున కూడా రెస్పాన్స్ రావడం జరిగింది. అక్కడికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, గ్రంథాలయ చైర్మన్లు, అలాగే మాజీ జెడ్పీ చైర్మన్లు అంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున కన్నెపల్లికి చేరుకోవడం జరిగింది. అక్కడ కన్నెపల్లి కాడ అక్కడ ఉన్నటువంటి గోదావరి ఇక్కడ ఉన్నటువంటి నీటి పరిస్థితి ఏ విధంగా ఉందంటే కూడా పూర్తి స్థాయిలో పరిశీలించారు. ముఖ్యంగా ప్రాణహిత నుండి పెద్ద ఎత్తున కూడా నీళ్లు వస్తున్న నేపథ్యంలో నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదు, కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు బదనం చేశారంటూ కూడా ఇవన్నీ ఈ రోజు బీఆర్ఎస్ బృందం అయితే కూడా పూర్తి స్థాయిలో పరిశీలించడం జరిగింది. అక్కడ నుండి కూడా నేరుగా మీడియా ద్వారా కూడా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి కుట్రలను అయితే వివరించారు. ఈ సందర్భంగా అక్కడ కన్నెపల్లి వద్ద ఉన్నటువంటి పంపులు ఆన్ చేయలేదు. కన్నెపల్లి వద్ద ప్రాణహిత నుండి వస్తున్నటువంటి నీటి ప్రవాహం 1,42,000 క్యూసెక్ల నీరంతా కూడా వృధాగా పోతుంది, సముద్రంలో కలుస్తుంది, ఉపయోగం లేకుండా నీటిని వృధా చేస్తున్నారు అంటూ కూడా తీవ్రంగా బీఆర్ఎస్ బృందం అంతా కూడా ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా కన్నెపల్లి పంప్ హౌస్లో ఎందుకు పంపులు ఆన్ చేయడం లేదు, కేవలం కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రైతులకు తాగునీటి కష్టాలు తీర్చినందుకు కేసీఆర్ గారిని కేవలం బదనాం చేయాలనే ఒకే ఒక్క కారణంతో కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. పొంగినటువంటి మేడిగడ్డ పిల్లర్ ను సాగా చూపిస్తూ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టునే
నాశనం అంటూ కూడా బదనం చేసింది. ఈ నేపథ్యంలో Okay. అసలు కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి అంతా కూడా ఈ రోజు ప్రజలకు అర్థమయ్యే విధంగా అయితే బీఆర్ఎస్ బృందం అంతా కూడా వివరించి చెప్పింది. అనంతరం అక్కడి నుండి కూడా బీఆర్ఎస్ బృందం అంతా కూడా కన్నపల్లి పంప్ హౌజ్ల వద్దకు చేరుకున్నారు. పంప్ హౌజ్ల వద్ద కూడా అక్కడ పంపులను నేరుగా ఆంచడానికి అయితే వెళ్ళడం జరిగింది. కాసేపు కూడా పెద్ద ఎత్తున కూడా మోహరించడం జరిగింది. నేతలను అడ్డుకున్నారు. పంప్ హౌజ్ లోకి పోకుండా కూడా అడ్డుకోవడంతో బీఆర్ఎస్ బృందం అంతా కూడా మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు వీళ్ళంతా కూడా అక్కడే కూర్చొని ఆందోళన చేపట్టారు. పంప్ హౌజ్ లకు వెళ్లే ప్రయత్నం చేశారు. కాసేపు అయితే సుదీక్త వాతావరణం అయితే నెలకొంది. కానీ 10 రోజుల్లో వారం రోజులు గడివిస్తున్న వారం రోజుల్లో కనుక ఖచ్చితంగా కన్నెపల్లి పంప్ హౌజ్ లో ఆన్ చేసి నీటిని లిఫ్ట్ చేయాలి. పైన ఉన్నటువంటి బరాజులు పూర్తి బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒక్క పిల్లర్ సాగు చూపి ఎందుకు రైతులను అరగోస పెడుతున్నారంటూ కూడా వారంతా కూడా ప్రశ్నించడం జరిగింది. మొత్తంగా వారం రోజుల్లో కనుక పంపులు ఆన్ చేయకపోతే లక్షలాది మంది రైతులు, కార్మికులు, కర్షకులు ప్రతి ఒక్కరు అన్ని వర్గాల ప్రజలంతా కూడా లక్షల్లో వచ్చి కూడా ఇక్కడ పంపులు ఆన్ చేస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే డెడ్ లైన్ అయితే పెట్టడం జరిగింది. సురేష్, రైట్, థ్యాంక్ యూ రమేష్.